హాయ్ చిన్నారులు, రండన్నా కూర్చోండి అందరూ చక్కగా. మీరందరూ నేను చెప్పే కథలని శ్రద్ధగా వినాలి. నేను చెప్పే అర్థమవుతుందా మీకు? మీరు మంచిగా విని జ్ఞాపకం ఉంచుకోవాలి, సరేనా? అయితే ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణునికి భార్య తను ఇద్దరు ఉంటారు వాళ్ళ కుటుంబంలో. అయితే ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, వాళ్ళ తండ్రి తద్దినము ఉన్నదని చెప్పి భార్యకు చెప్తాడు, నువ్వు పప్పు తయారు చేయమని అంటాడు. నువ్వు పప్పు ఏమిటంటే, మనము అన్ని పప్పు కందులు, పెసలు, మినుములు అవన్నీ పొట్టు తీస్తే పొట్టు తీసేస్తే పప్పు ఎట్లా వస్తాయో నువ్వులకు కూడా అలాగే పొట్టు తీస్తే పప్పులు వస్తాయి. అయితే దాన్ని నువ్వుల పప్పు అంటారు. నువ్వుల పప్పు తదినం వంటకు కావాలని చెప్పి పప్పు తయారు చేయమని భార్యకు చెప్తాడు. ఆ భార్య నువ్వుల పప్పు తయారు చేస్తుంది. తయారు చేసి ఆరబోస్తుంది ఒక చోట. ఆరబోసేసరికి అక్కడ వీడు చూడరు, కొన్ని ఎలుకలు కాకులు వచ్చేసి ఆ నువ్వు పప్పు అంతా తినేసి కాళ్ళతోడు తొక్కి చెల్లా చెదరుగా పడేసి చేస్తాయి. ఆయన నువ్వు పప్పు చూతామని వచ్చేసరికి అంతా పక్కకు పడిపోయి ఉంటుంది. అయితే అది చూసి భార్యతోటి ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, ఈ పప్పు తద్దినానికి పనికిరాదు ఇది, అందుకని వేరే పప్పు చేయమని చెప్తాడు భార్య. చెప్తే ఆ భార్య ఆ ఉపాయంతో ఏం చేస్తుందంటే, ఒక దురాలోచనతోటి ఈ ఎలుకలు కాకులు ఖరాబ్ చేసిన పప్పును తీసుకుపోయి మంచిగా చేసి ఎవరికన్నా ఇచ్చేసి మంచి నువ్వులు తెచ్చుకోవాలి అని చెప్పి ఆలోచనతోటి ఆ నువ్వు పప్పు తీసుకొని కొన్ని ఇండ్లు తిరుగుతుంది, పక్క ఇండ్లలో తిరిగి, మీకు ఈ నువ్వు పప్పు తీసుకొని నాకు నువ్వులు కావాలి, నువ్వులు ఇస్తారా, ఒకటికొకటి ఇచ్చినా సరే నాకు ఎక్కువేం అవసరం లేదు అని వాళ్ళతో మాట్లాడుతుంది. సరే, కొన్ని ఇండ్లు తిరిగిన తర్వాత కొందరు మాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదు, మా దగ్గర నువ్వులు లేవు ఇలా చెప్తారు. ఆఖరికి ఒక ఇంటికి వెళ్ళేసరికి ఒక ఇంటి ఆవిడ సరే అని నేను నువ్వు పప్పు తీసుకొని నువ్వులు ఇస్తాలే తీసుకుపోమని చెప్తుంది. అలాగే ఆమె ఏం చేస్తుందంటే ఆ నువ్వులు తీసుకొచ్చి ఇంటికి వచ్చేస్తుంది. నువ్వులు తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నువ్వులైతే ఎవరైతే ఇచ్చారో ఆమె భర్త, నువ్వు పప్పు తీసుకొని నువ్వులు ఇచ్చాను, నువ్వు పప్పు తయారు చేసుకొని తప్పుతుంది పని తప్పుతుందిలే అనుకొని నువ్వులు ఇచ్చేశావు, ఆ నువ్వు పప్పులో ఏదో లోపం ఉంటుంది, లోపం లేకుండా ఎవరు ఇయ్యరు, అంత కష్టపడి చేసిన పప్పు నీకు ఆమె ఇచ్చిందంటే దీంట్లో ఏదో లోపం ఉన్నది, ఆమెను అడిగి తెలుసుకోమని అంటాడు. అంటే ఆవిడ అంటుంది, ఏదైతే ఏముంది, మనకు కష్టపడుకొని నువ్వు పప్పు అయితే వచ్చింది కదా, ఇంకా ఆమెను అడగడం ఎందుకు, ఈ పప్పు నాకు ఒక పని తప్పింది నాకు పప్పు చేసుకోవడానికి అని తెలివిలేని మాట మాట్లాడి ఆ పప్పు తను తీసేసుకొని ఊరుకుంటుంది. ఇక భర్త అంటాడు, నువ్వు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు, ఆ పప్పు మంచిది అయితే మనకు వాళ్ళు ఇవ్వరు, కష్టపడి చేసిన దాన్ని నువ్వు అనాలోచితంగా ఈ పప్పును తీసుకొని నువ్వులు ఇచ్చేశావు, ఇలా తెలివితప్పిన పని చేయొద్దు అని చెప్పి కోపం అవుతాడు భర్త. ఆమె ఇంకా సరేలే అనుకొని మళ్ళీ ఆమెకు వాపసు ఇయ్యలేక ఊరుకుంటుంది. ఊరుకున్నాక ఈ నువ్వులు తీసుకొని పోయిన బ్రాహ్మణుని భార్య ఇంటికి పోయి భర్తకు చెప్పి చాలా సంతోషపడుతుంది. ఎందుకనంటే, మా దగ్గర ఎలుకలు కాకులు తొక్కిన నువ్వు పప్పును ఆమెకి ఇచ్చేసి నేను మంచి నువ్వులు తీసుకొచ్చాను, నేను ఎలాంటి తెలివైందానో చూశారా అని చెప్తుంది భర్తకు. చెప్తే ఆ భర్త అంటాడు, ఒకరిని అలా మోసం చేయకూడదు, నమ్మించి మోసం చేయడం చాలా తప్పు, నువ్వు వస్తువు తెచ్చుకున్నావు కానీ నీకు వస్తువు ముఖ్యం కాదు, మనిషి గుణం ముఖ్యం, అక్కడ నమ్మి మోసం చేయడం చాలా తప్పు పని అని కోపమవుతాడు. ఈ కథలో నీతి అంతే, నమ్మిన వారిని మోసం చేయకూడదని కథలో నీతి.